టీజీడీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ ఆర్ డిఎడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, సో కాలేజ్ ఎప్పుడు యాడ్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మీకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, మీకు సీట్ అలాట్మెంట్ అవుతాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 14th to 17th. సో అఫీషియల్ వెబ్సైట్ లో ఏదైతే డేట్ ఉందో 14th to 17th. సో 14th, 15th, 16th, 17th. సో మీరు ఎప్పుడైనా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇంకా వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచి ఉంటాయా లేదంటే ఎక్స్టెండ్ చేస్తారా, డేట్స్ ఏమైనా చేంజ్ చేస్తారా మనకు రేపు తెలుస్తుంది. సో వెబ్సైట్ లో అయితే అఫీషియల్ ప్రజెంట్ 14th to 17th. సో 99% అవే ఉంటాయి. సపోజ్ ఏమైనా ఎక్స్టెండ్ చేసినా మనకు వెబ్సైట్ లోనే తెలుస్తుంది. సో రెగ్యులర్ గా వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ ముందే 2 to 3 days ముందు కాలేజ్ లిస్ట్ పెట్టాలి. కాకపోతే ఇంతవరకు కూడా కాలేజ్ లిస్ట్ అయితే పెట్టలేరు. సపోజ్ ఈ వీడియో చేసిన తర్వాత కూడా పెట్టొచ్చు, లేదంటే రేపన్నా మీకు అప్డేట్ చేయొచ్చు. సో కంటిన్యూస్ గా రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉండండి. సో రేపు మార్నింగ్ 10 ఆర్ 12, 1 ఆర్ ఈవినింగ్ వరకు మనకు 2025కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ పెట్టేస్తారు. సో ఆ కాలేజ్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకు 2025లో అడ్మిషన్ తీసుకోవడానికి మనకు వెబ్ ఆప్షన్స్ లో కనిపిస్తాయి. సో 2024కి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేస్తా. సో ఎవరైతే చూసుకోలేరో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ప్రిపేర్ వెబ్ ఆప్షన్స్ కాలేజ్ లిస్ట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే క్వాలిఫైడ్ వెరిఫికేషన్ లో సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ మీకు ఏ కాలేజెస్ అంటే ఇష్టం, సపోజ్ మీరు హోమ్ డిస్ట్రిక్ట్ వరంగల్ అనుకోండి, వరంగల్లో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, సో మీ మీడియంలో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఏ జిల్లా పెట్టుకుందాం అనుకుంటున్నారు, మీరు ఎన్ని కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు. సో ఆ కాలేజ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే కాలేజెస్ నేమ్ అన్ని వరుసగా సో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్, థర్డ్ అలా ఎన్ని ఇద్దాం అనుకుంటున్నారో అవన్నీ ప్రియారిటీ రాసుకొని పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈజీ ఉంటుంది. సో మీరు మొబైల్లో అన్న పెట్టుకోవచ్చు, లేదంటే నెట్ షాప్కి వెళ్ళొచ్చు, మీ సేవకి వెళ్ళొచ్చు. సిస్టమ్స్ ఉన్న వాళ్ళు మీరు డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేసుకొని మీ ల్యాప్టాప్లో మీరు వేసుకోవచ్చు అండి. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంకి సంబంధించిన అన్ని కాలేజ్ డిస్ప్లే అవుతాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్కి సంబంధించిన, ఉర్దూ మీడియంకి అన్ని సంబంధించిన డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే చేసినప్పుడు మీది ఒక లిస్ట్ ఉంటే సో ఆ కాలేజ్ అనేది ప్రిఫరెన్స్ ఆర్డర్గా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో 4th పాయింట్ వచ్చేసి పేమెంట్ సీట్. సో ఎవరికైతే పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు అండ్ ఎవరైతే జస్ట్ క్వాలిఫై అయినాము, మేము ఇప్పుడు పేమెంట్ సీటే పోదాం అనుకున్న వాళ్ళు మీరు పేమెంట్ సీట్కి డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాలి. సో అక్కడ ఎంత ఫీజు అయితే ఉందో వాళ్ళు చెప్తారు, ఇంత ఫీజు ఉంటుంది, ఇయర్లీ ఫీజు ఇంత పే చేస్తా అంటే అడ్మిషన్ ఇస్తా అంటారు. సో ఆ అమౌంట్ మీరు పే చేసుకుంటా అంటే అందులో అడ్మిషన్ తీసుకోండి. లేదంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి 3 to 4 days మీరు అన్ని కాలేజెస్ తిరిగి మీ జిల్లా కావచ్చు, పక్క జిల్లా కావచ్చు, మీ మీడియంలో ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అందులో వెళ్ళి ఆ అమౌంట్ చెప్తారు, ఓకే అనుకుంటే అక్కడ అడ్మిషన్ తీసుకోండి. సో పేమెంట్ సీట్ అయితే మీరు వెళ్ళొచ్చు. అండ్ వైస్ వర్సా ఇక్కడ మీరు కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేయండి. అలానే మీరు అక్కడ కూడా వెళ్ళండి. సపోజ్ అక్కడ మీకు ఓకే వస్తే పేమెంట్లో వెళ్ళిపోండి, లేదంటే కౌన్సిలింగ్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంటే కౌన్సిలింగ్లో వస్తే దాని ద్వారా మీరు వెళ్ళండి. సో కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే తక్కువ ఫీజులో అయిపోతుంది, పేమెంట్ సీట్ ద్వారా వెళ్తే ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఈ ఇయర్ అయితే చాలా డిమాండ్ పెరిగిందండి. సో మినిమం 60,000, 50,000, 1 lakh, 1,50,000 ఈ రేంజ్లో కూడా ఉన్నాయి. సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి పేమెంట్ సీట్ వెళ్ళే వాళ్ళు. సో సీట్ అలాట్మెంట్. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు, సపోజ్ 14th to 17th ఉంటే 14th to 17th మీరు ఏదో ఒక రోజు ఒక వెబ్ ఆప్షన్స్ పెడతారు. సో ఫైనల్ సబ్మిట్ కొడతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ చూస్తారు, మీ మీడియమే, మళ్ళీ కంబైన్డ్ మీడియం కాదు, మీ మీడియంలో మీ ర్యాంక్, నెక్స్ట్ కేటగిరీ, సో క్యాస్ట్ కూడా చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన స్పెషల్ రిజర్వేషన్ ఉందా, నెక్స్ట్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారు, అందులో మీ కేటగిరీకి ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీబీ అనుకోండి, 10% ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఆ 10% సీట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి కాలేజ్లో 50-50 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో 10% అంటే ఒక 5 సీట్స్ బీసీబీ వాళ్ళకు ఉంటాయి. సో అందులో ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, జనరల్ కేటగిరీ ఉంటుంది. సో అలా ప్రతి క్యాస్ట్కి ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయి. అందులో మీ క్యాస్ట్ లో మీరు టాప్ ఉంటే మీకు సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాస్ట్ ర్యాంక్ చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఆ స్పెషల్ రిజర్వేషన్ లో ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై అండి. సో ఈ ఇయర్ అయితే మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు ఒక 4-5 కాలేజ్ పెట్టినా ఓకే.
మీకు హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు ఉన్న అన్ని కాలేజెస్ ప్రియారిటీ ఆర్డర్గా ఇవ్వాలి. సో వాళ్ళు ప్రియారిటీ ఆర్డర్గా చెక్ చేస్తారు. సో ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, థర్డ్, ఫోర్త్ ఇలా చెక్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఇవ్వడం వల్ల మీరు అనుకున్న కాలేజ్ కాకపోయినా ఏదో ఒక కాలేజీలో వస్తే ఈ ఇయర్ డిఎడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ 2-3 కాలేజ్ పెట్టి నాకు రాలేదంటే మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉంటే రాదు. సో ఇది మెయిన్ పాయింట్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్. సో మనకు ఫేజ్ 1 కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఏవైతే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, సో సీట్స్ సపోజ్ తెలుగు మీడియంలో ఒక 2000 ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఒక 2100 అప్రాక్సిమేట్లీ. ఆ స్టూడెంట్స్ ని తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి సీట్స్ రావు ఫేజ్ 1 లో. సో ఫేజ్ 1 లో ఎవరికైతే సీట్ వస్తాయో మీకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోమని వస్తుంది. సో అప్పుడు మీరు కాలేజ్ ఫీజు పే చేయాలి. సో ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారో వాళ్ళకు టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి ఓన్లీ మనకు ఆ సీట్ బుక్ చేసుకోవడానికి ఒక 500 రూపీస్ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు ఉంటుంది. సో ఒక 100 రూపీసే ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు. ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు 500 ఆర్ 300 రూపీస్ ఉంటుంది. సో అది మనకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఉంటుంది. జస్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు 100 రూపీస్ ఆర్ 300, 500 రూపీస్ పే చేసుకొని ఆ సీట్ అనేది బుక్ అయిపోతుంది. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు ఒక 500 కావచ్చు, 300 రూపీస్ పే చేసిన తర్వాత ఆ సీట్ అనేది బుక్ అయిపోతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు, మీకు ఆల్రెడీ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు చేసిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ పాస్ ద్వారా రాదు. కాకపోతే ఇప్పుడు మీరు ఇన్కమ్ పెట్టిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజ్ వస్తే మీకు 12,500 ఫీజు ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళందరికీ మీకు డిగ్రీలో వచ్చిందా రాలేదా, మీకు సీట్ అలాట్మెంట్ గురించి మాత్రమే చెప్తున్నా. సీట్ అలాట్మెంట్ మీద 0 ఫీజు చూపిస్తుంది. జస్ట్ ఆ సీట్ ని బుక్ చేసుకోవడానికి 500 రూపీస్, 300 రూపీస్, గవర్నమెంట్ కాలేజ్ వస్తే 100 రూపీస్ అది మాత్రమే చూపిస్తుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మీకు 0 ఫీజు, ట్యూషన్ ఫీ అనేది 0 చూపిస్తుంది. సపోజ్ మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బిఎడ్, పీజీ చేసిన వాళ్ళకు ఈ పాస్ ద్వారా ఆ అమౌంట్ రాదు. కాబట్టి మళ్ళీ మీరు ఈ పాస్ లో ఫ్యూచర్ లో ఫస్ట్ ఇయర్ తర్వాత పే చేసుకోవచ్చు. అదొకటే బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టలేరో మీకు ఏమైతే మీకు అమౌంట్ ఎంతైతే చూపిస్తుందో 12,500 ప్రైవేట్ కాలేజ్ కి, 2,600, 3,000 రూపీస్ గవర్నమెంట్ కాలేజ్ కి చూపిస్తుంది. సో ఆ అమౌంట్ అనేది మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో సీట్ అలాట్మెంట్ తర్వాతనే ఫీ అనేది పే చేసుకోవాలి. సో మీకు అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కి సంబంధించిన ఫీ మాత్రమే పే చేసుకోవాలి. ఎవరికైతే ఇన్కమ్ లేదో, ఎవరైతే ఇన్కమ్ పెట్టలేదో, ఎవరికైతే మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ వస్తే 12,500 రూపీస్ పే చేసుకోవాలి. గవర్నమెంట్ కాలేజ్ వస్తే 2,600 ఆర్ 3,000 రూపీస్ ఉంటుంది. అది పే చేసిన తర్వాత ఆ సీట్ అనేది మీ మీద బుక్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్కి విత్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఫేజ్ 2 లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజ్ అనుకున్నారు, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, మళ్ళీ ఫేజ్ 2 లో ఈ కాలేజ్ బుక్ చేసుకొని ఆ కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎవరికైతే ఫేజ్ 1 లో సీట్ రాలేదో మీరు ఫేజ్ 2 లో ఎక్కువ కాలేజ్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎట్ లాస్ట్ మీకు ర్యాంకు, క్యాస్ట్, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దీని మీదే డిపెండ్ అవుతుంది. సో బెటర్ ర్యాంక్ ఉన్న వాళ్ళకు సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకు సీట్ అలాట్మెంట్ గురించి. సో సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఎంతైతే అమౌంట్ చూపిస్తారో అమౌంట్ పే చేసుకోవాలి. మీకు కాలేజ్ నచ్చితే కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్స్ ఏదైతే టీసీ ఉంటుందో ఆ టీసీ సబ్మిట్ చేయాలి. సపోజ్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అన్ని ఒరిజినల్స్ తీసుకుంటారు మోస్ట్లీ, గవర్నమెంట్ కాలేజ్ వస్తే టీసీ తీసుకుంటారు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఫేజ్ 1 తర్వాత మళ్ళీ మనకు ఫేజ్ 2 ఉంటుంది. సో ఫేజ్ 2 లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఫేజ్ 1 లో సీట్ వచ్చిన వాళ్ళు బెటర్ కాలేజ్ కోసం పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫేజ్ 1 లో సీట్ రాని వాళ్ళు ఉన్నారో మీరు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత ఇంకా ఏమైనా సీట్స్ మిగిలి ఉంటే ఫేజ్ 3 ఉంటుంది. సో ఇవ్వండి మనకు. సో మనకు వెబ్సైట్ లో కాలేజ్ ఎనీ టైం అప్డేట్ చేస్తారు. సో వెబ్ ఆప్షన్ కి సంబంధించిన లింక్ యాక్టివేట్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో డీటెయిల్ వీడియో ఇస్తాను. జస్ట్ ఈ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, సో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో, సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఉన్న కాలేజెస్ కన్నా ప్రిపేర్ చేసుకోండి. ఏమన్నా కాలేజ్ అప్డేటెడ్ అయితే అప్పుడు దాంట్లో మీరు ఆ పేపర్లోనే కొన్ని కాలేజ్ యాడ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ ఉంది. సో మళ్ళీ రీపోస్ట్ చేస్తాను పీడిఎఫ్ కి సంబంధించిన లింక్ లైక్ కాలేజెస్ లిస్ట్. సో డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.